శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నవరాత్రులు వచ్చేసాయి. దేవీ నవరాత్రులు అంటే ఊరంతా పండగ, ఇంటింటా పండగ, ఇంటింటా సంబరం. మరి ఆలయాలు కళకళలాడిపోతూ ఉంటాయి. ప్రతి గృహము కూడా ఎంతో పవిత్రంగా, శోభాయమానంగా, చక్కగా అమ్మ కొలువై ఉండి వెలిగిపోతూ ఉంటుంది. ఈ భావనతోనే, ఈ రకమైనటువంటి ఉత్సాహంతోనే మనందరం కూడా పూజలు చేసుకుంటూ ఉంటాం. ఎవరికైనా కొన్ని కొన్ని ఆటంకాలు రావడానికి అవకాశం ఉంది. ఆటంకాలంటే ఏమిటండి? అంటే ఎవరైనా పిల్లలు జన్మించినప్పుడు పురుడు అనేది ఒకటి ఉంటుంది. లేదా ఎవరైనా మరణించినప్పుడు ఆ మైల అనేది ఒకటి ఉంటుంది. మరి ఆ రకంగా పురుడు గాని, మైల గాని ఉన్నప్పుడు ఈ నవరాత్రుల్ని ఎలా చేసుకోవాలి? అంటే నవరాత్రుల్ని చేసుకోవడానికి లేదు. పూజలు చేసుకోవడానికి లేదు ఆ సమయంలో. పురుడు ఉన్నా, మైల ఉన్నా, బహిష్టు ఉన్నా పూజలు చేసుకోకూడదు. మరి మేము అమ్మవారి పూజ చేయకుండా ఉండలేమండి. మేము ఎలాగా అమ్మవారిని తలుచుకోకుండా ఎలా ఉండగలము? అంటే మీ మనస్సంతా అమ్మవారి మీద కేంద్రీకృతమై ఉన్నది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ప్రతి మనిషికి కూడా ఏ పని చేస్తున్నా కూడా వారి వారి ఇష్టదేవతల మీద మనస్సు ఉండడము, ధ్యానం ఉండడము, ధ్యాస ఉండడము చాలా మంచిది. అలా ఉండాలి కూడా. కానీ పెదాలు దాటి బయటికి శబ్దం వచ్చే విధంగా అమ్మవారి స్మరణ చేయకూడదు. మీరు మనసులో తలుచుకోండి. ఏ సమయంలో అయినా తలుచుకోండి. దానికి నియమం లేదు, కాల నియమం లేదు. ఉదాహరణకి ఇంట్లో పురుడు వచ్చి ఉంటుంది. కోడలో, తోడికోడలో ఎవరో ప్రసవించి ఉంటారు. పూజలు చేసుకోకూడదు. మరి మా మనసంతా అమ్మవారి మీదే ఉందండి. మేము ఎలాగ చేతులు కట్టేసినట్టుగా ఉన్నాయండి మాకు అని అంటారు. మీరు అమ్మవారి నామాన్ని పలకచ్చు. అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పాడుకోవచ్చు, పఠించవచ్చు. ఈ రకంగా అమ్మ ధ్యాసలో ఉండండి. అంతేనే కానీ మనము ఇలాంటి సమయంలో అయ్యో మనం పూజ చేయలేకపోతున్నామే అని మీరు నిందించుకోవాల్సిన అవసరం లేదు. అమ్మవారి యొక్క ధ్యాసలో ఉండడం, ఆ ధ్యానంలో ఉండడం, అమ్మవారి యొక్క స్తోత్రాలని మననం చేసుకోవడం, అమ్మవారి యొక్క నామాన్ని మనసులోనే ధ్యానించుకుంటూ ఉండడం, ఇవి ఎప్పటికీ చెయ్యొచ్చు. దీనికి కాలంతో పని లేదు, భౌతిక నియమాలు కూడా అవసరం లేదు. మీరు ఏ స్థితిలో ఉన్నా సర్వకాల సర్వావస్థల యందు కూడా ఈ నామాన్ని మనసు లోపలే స్మరించుకోవాలి. పెదాలు దాటి బయటికి రాకూడదు. ఇది సూచన అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.